నమస్తే, టుడే మార్నింగ్స్కు స్వాగతం. నిన్న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ఎర్రకోటపై నిర్వహించడం జరిగింది. సో దీంట్లో నరేంద్ర మోడీ సార్ జెండా ఎగరేసిన అనంతరం 103 నిమిషాల స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్పీచ్ ఇప్పటివరకు ఇచ్చిన స్పీచ్లో రికార్డు స్థాయిగా 103 నిమిషాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నరేంద్ర మోడీ సార్ చెప్పారు. ఒక భారతీయుడిగా, ఒక భారతీయ పౌరుడిగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఒక 6 విషయాలు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మొదటిగా సింధు జలాల గురించి, 2 అమెరికా ట్యాక్సెస్ గురించి, వార్నింగ్ గురించి, 4 యువత గురించి, 5 డెవలప్మెంట్ గురించి. ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ 6వ విషయం వచ్చేసి ఫార్మింగ్ అంతేకాకుండా మత్స్యకారులకు సంబంధించి మనకి నరేంద్ర మోడీ సార్ చాలా ముఖ్యమైన అంశాలు మాట్లాడడం జరిగింది. అవేంటి అంటే, మొదటిగా సింధు జలాలపై ఆనకట్లు కట్టినట్లయితే పాకిస్తాన్ ఏదైతే అమెరికా గడ్డపైకి వెళ్ళి మీరు సింధు జలాలపై ఏవైనా డ్యాములు నిర్మించినా లేదా ఏమైనా డ్యాములు కట్టినా అవి పూర్తయిన తర్వాత మేము బాంబులతో దాడులు చేస్తాము, యుద్ధానికి వస్తాము అంటూ చెప్పడం జరిగింది. అండ్ దానికి ధీటుగా నరేంద్ర మోడీ సార్, మీ టెర్రరిస్ట్ దేశానికి మేము సరైన బుద్ధి చెప్తాము, మీరు కానీ అలాంటి ప్రయోగాలు ఏమైనా చేసినట్లయితే మీ దేశాన్ని ఒక మ్యాప్లో నుంచి పూర్తిగా తొలగించేస్తాము, మీ దేశంపై ఖచ్చితంగా యుద్ధం చేస్తాము అంటూ చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మున్నీర్ ఎప్పుడైతే అమెరికా గడ్డపైకి వెళ్ళి ఇండియాకి వార్నింగ్ ఇద్దామని ప్రయత్నించారో అది ఆయనకే తగిలేలాగా నరేంద్ర మోడీ సార్ సరైన సమాధానం ఇవ్వడం జరిగింది. అండ్ నిన్న మీటింగ్లో కూడా ఏం చెప్పారంటే, మీరు కానీ అమెరికా ఆల్రెడీ సింధూర్తో మేము ఆపాము, సింధూర్తో ఆపిన తర్వాత కూడా మీరు ఏమైనా తోక జాడిస్తే మీ తోకని కట్ చేస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ రెండో విషయం వచ్చేసి టారిఫ్. ఎప్పుడైతే అమెరికా ఇండియాపై 50% టారిఫ్ విధించిందో అమెరికాలో రేట్లు అనేవి పెరిగిపోయాయి. దీనివల్ల అమెరికాకి నష్టం ఉన్నా సరే ఇండియాకు కూడా నష్టం కలుగుతుందేమో అని అమెరికా భావిస్తుంది. బట్ మనం ఎప్పుడైతే ట్యాక్స్లు పెంచారో టెక్స్టైల్ పరంగా మనకి చాలా లాస్ అనేవి వస్తుంది. టెక్స్టైల్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయ్యి చాలా ఏరియాలు అయితే ఇండియాలో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇండియా 50 నుంచి 70% టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అనేవి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుందో అప్పుడు మనం ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా గెయిన్ అవుతున్నాం. బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లైక్ అమెజాన్ కానీ, జిప్టో కానీ ఇలాంటి మార్కెట్స్ అని ఏమంటున్నాయంటే మాకు ఇండియా నుంచి ప్రోడక్ట్స్ వద్దు, టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అనేవి వద్దు అంటూ చెప్పడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇండియాలో టెక్స్టైల్కి సంబంధించి అంటే వాటి మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి లాసెస్ వస్తున్నాయి. సో వాటి గురించి వాళ్ళు వేరే ప్లాన్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే పక్క దేశాల నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసిన ప్లాన్లు అయితే జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం ఏదైతే కండిషన్లో వీటిలో అయితే ట్యాక్సెస్ వల్ల వాళ్ళకి నష్టాలు అయితే చేకూరుతున్నాయి. సో దీని పరంగా ఆలోచించి ఇండియా కూడా చెప్పేసింది. అండ్ అంతేకాకుండా అమెరికా కూడా ఏం చెప్తుందంటే, అమెరికా ప్రోడక్ట్స్ అనేవి ఇండియా మార్కెట్లో చెల్లుబాటు అవ్వాలి, పాల ప్రోడక్ట్స్ కానీ, ఫార్మ్కి సంబంధించి కానీ, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కానీ ఇండియా మార్కెట్లో చెల్లుబాటు అవ్వాలి అంటూ అమెరికా అడుగుతుంది. బట్ ఇండియా తనకి ధీటుగా మీ ప్రోడక్ట్స్ అనేవి మా మార్కెట్లో చెల్లుబాటు అవ్వవు, మా ప్రోడక్ట్సే మాకు ముఖ్యం, మేము ఫస్ట్ మా దేశం పట్ల చూసిన తర్వాతే అప్పుడు ఏ దేశమైనా మాకు, మీరు అలా బెదిరించినంత మాత్రాన, మీరు టారిఫ్లు పెంచినంత మాత్రాన ఇండియా తగ్గదు, మా ప్రోడక్ట్స్ అనేవి మేము ఫస్ట్ చూసుకుంటాం, మా రైతులు, మత్స్యకారులు, వ్యాపారులే మాకు ముందే ముఖ్యం అంటూ ఇండియా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమెరికన్ ప్రోడక్ట్స్ ఇండియా మార్కెట్లో చెల్లుబాటు అవ్వని తేల్చి మరీ చెప్పేసింది. అండ్ అంతేకాకుండా ఇండియన్స్కి ఎవరైతే రైతులు కానీ, మత్స్యకారులు కానీ లేదా వ్యాపారస్తులు ఉన్నా వీరందరికీ నాణ్యమైన ప్రోడక్ట్స్ తయారు చేయండి, మంచి ప్రోడక్ట్స్ తయారు చేయండి, మన ఇండియాలో మన ప్రోడక్ట్స్ అనేది సేల్ చేద్దాము, అంతేకాకుండా బయట దేశాలకి తెలియపరుద్దాము, మన దేశ గర్వత్వం ఏంటో, మన దేశ సత్తా ఏంటో, మన దేశ క్వాలిటీ ఏంటో బయట దేశాలకు చెప్దాము, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసి మన దేశాన్ని డెవలప్మెంట్ వైపు తీసుకువెళ్దాము. రైతులకి ఎప్పుడు భారతదేశం అండగా ఉంటుంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న రైతులకు కానీ, మత్స్యకారులకు కానీ అండ్ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరికి భారతదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎప్పుడు అండగా ఉంటుంది, మీ వెనక మేముంటాము, మీరు నాణ్యమైన ప్రోడక్ట్స్ తయారు చేయండి నరేంద్ర మోదీ సార్ నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. అండ్ 3వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇండియా 2047 నాటికి డెవలప్డ్ ఇండియాగా మారుతుంది. అన్ని దేశాల్లో మన ఎకానమీ కూడా పెరుగుతుంది, మన కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది, మనం డెవలప్ ఇండియాగా మారుదాము, 2047 నాటికి ప్లాన్ చేస్తామంటూ నయా భారత్ అంటూ ఒక నినాదం కూడా పలికారు. 3వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా డెవలప్మెంట్. 2047 నాటికి డెవలప్డ్ ఇండియాగా మారుదాము, మనం డెవలప్డ్ ఇండియాగా మారుద్దాము, మన కరెన్సీ వాల్యూ పెంచుదాము, మన దేశంలో పేదరికం తగ్గిద్దాము, యువతకి ఉద్యోగం కల్పిద్దాము, ఇండస్ట్రియల్ పరంగా కానీ, రైల్వేస్ కానీ, సో ఇతర రంగాల్లో అన్నింటిలో డెవలప్డ్ ఇండియా వైపు అడుగులు వేద్దాము. 2047 నాటికి మనం ఇండియా డెవలప్ చేద్దాము. రైతులకు గాను, మత్స్యకారులకు గాను లేదా వ్యాపారస్తులకు గాను ఇతర రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గవర్నమెంట్ అండగా ఉంటుంది, మీతో పాటు అడుగులు వేస్తుంది అంటూ చెప్పడం జరిగింది. 4 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆల్రెడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే జరిగాయో దానికి ముందుగానే ఇండియా రష్యా రిలేషన్ గురించి నరేంద్ర మోడీ సార్ మాట్లాడారు. దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇండియా రష్యా రిలేషన్ ఉందో ఈ రిలేషన్ అనేది తెంచుకోవాలంటూ ట్రంప్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీరు రష్యా నుంచి కొనే క్రూడ్ ఆయిల్ కానీ
వెపన్స్ కానీ ఇవి కొనుగోలు చేయకూడదు, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కానీ ఇవేమీ కొనుగోలు చేయకూడదు. అమెరికా ప్రొడక్ట్స్ అనేవి మీ ఇండియా మార్కెట్లో చెల్లుబాటు అవ్వాలి. పాలయ్య కానీ లేదా ఫార్మింగ్స్ కానీ లేదా ఇండస్ట్రియల్కి సంబంధించి కానీ ఈ ప్రోడక్ట్స్ అనేవి ఇండియా మార్కెట్లో చెల్లుబాటు అవ్వాలి. ఇండియాపై అమెరికా అనేది చెప్పడం జరిగింది. సో దీనికి సమాధానంగా మీరు టారిఫ్లు పెంచుకోండే తప్ప మేము రష్యాతో ఉన్న సంబంధాన్ని తెంచుకోలేము, మీరు టారిఫ్లు పెంచినంత మాత్రమే మీకు భయపడేది లేదు అంటూ చెప్పడం జరిగింది. దీనికి గాను రియాక్షన్ ఆల్రెడీ మొదలైందండి. అమెరికాలో తిరుగుబాట్లు ఆల్రెడీ మొదలయ్యాయి. అంతేకాకుండా అమెరికా మార్కెట్స్లో కూడా రేట్స్ అనేవి పెరిగిపోయాయి. మరికొన్ని రోజుల్లో అమెరికా దిగుతుంది, టారిఫ్లు అనేవి ఖచ్చితంగా దిగుతాయని నమ్ముతున్నాము. అంతేకాకుండా టారిఫ్లు దిగితే మళ్ళీ యాజ్ యూజువల్గా బాగుంటుంది. లేదు టారిఫ్లు పెంచినట్లయితే మనం అమెరికాతో సంబంధాలు ఆపేసుకొని మిగతా దేశాలతో మళ్ళీ రిలేషన్ పెంచుకుంటున్నాము. మన మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో మిత్ర దేశాలన్నింటిలో కూడా సంబంధాలను పెంచుకుంటున్నాము. ఇప్పటికే మన బ్రిక్స్ కరెన్సీ ఏదైతే ఉందో ఈ బ్రిక్ కరెన్సీ అనేది కొన్ని దేశాలు ఇంకా యాడ్ అవుతున్నాయి. అంతేకాకుండా బ్రిక్ కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే బ్రిక్ కరెన్సీ వాల్యూ పెరిగిందో డాలర్ వాల్యూ తగ్గుతుంది. అంటే ట్రేడింగ్ అంతా ఇప్పటివరకు డాలర్లో జరిగితే అప్కమింగ్ అంతా బ్రిక్ కరెన్సీలో జరుగుతుంది. సో దానివల్ల బ్రెజిల్, ఇండియా, చైనా సో ఈ దేశాలన్నీ అందులో ఉండడం వల్ల వీరన్నీ అభివృద్ధి చెందుతాయి. దాంట్లో మన ఇండియా కూడా అభివృద్ధి వైపు వెళ్తుంది. అందుకే 2047 నాటికి మన ఇండియా అభివృద్ధి రంగాల్లో ముందుంటుంది, డెవలప్డ్ ఇండియా మారుతుందని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇండియా రష్యా రిలేషన్ ఏదైతే ఉందో అది మేము తెంచుకోలేము. క్రూడ్ ఆయిల్ కానీ వెపన్స్ కానీ ఏవైతే కొంటున్నామో అవి మేము కొంటాం. 5వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వార్. పాకిస్తాన్ ఇండియా మధ్య ఎప్పుడైతే ఘర్షణలు జరిగాయో ఈ ఘర్షణ అనంతరం కొద్ది సర్దుబాటు జరిగినా మున్నీరు వెళ్ళి అమెరికా గడ్డపై ఇండియాకి వార్నింగ్ ఇద్దామంటూ ప్రయత్నించారు. బట్ అవన్నీ జరగలేదండి. ఎందుకంటే మనకి ఇండియా ధీటుగా సమాధానం పాకిస్తాన్ ఏమైనా తోక జాడిస్తే అక్కడే కట్ చేస్తాము, మీరు కానీ యుద్ధానికి పాల్పడితే మేము తిరిగి మీకు సమాధానం చెప్తాము, మీ దేశాల్లో ఉన్న మొత్తం ఏ భాగం కూడా మిగలకుండా మొత్తం కూల్చివేస్తాము అంటూ కూడా ఏదైతే పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ ధీటుగా సమాధానం చెప్పిన మన నరేంద్ర మోదీ సార్ మీటింగ్లో మాట్లాడిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి నేను చెప్పలేదు. బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, భారతీయుడిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్పాను. సో ఇంకేమైనా ఉంటే అప్కమింగ్ వీడియోస్లో మీకు చేస్తూ ఉంటాను. డైలీ మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తుంటాయి, రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి, వాటిని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు మంచి కంటెంట్ అంటే ఆల్రౌండింగ్ కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. అండ్ అప్కమింగ్ మీకు ఏమైనా వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.